నమస్కారం అండి. నమస్కారం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఐలాపురా. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఇద్దరు మొక్కల నొప్పులేనా? మీకు ఇంకా మొక్కల నొప్పులతో పాటు ఏంటి సిస్ట్స్ ఉన్నాయండి, కంతులు వాళ్ళంతా లైఫ్ కొవ్వుగడ్డలు తెలుగు. అది ఎంతకాలం నుంచి అండి మీకు ఉండేది? ఈ కొవ్వుగడ్డలు వచ్చేసి నాకు 10-15 ఇయర్స్ నుంచి కొన్ని కొన్ని పెరుగుతూ బాడీ అంతా అయింది. ఒక నా అదృష్టం ఏంటంటే మోహం మీద లేదు, ఈ మోకాల కిందికి లేదు, తొడ భాగం పొట్ట భాగం చేతులకు ఇవన్నీ కొవ్వుగడ్డలు చాలా ఉండేది. కొంచెం పెద్దగా ఉండేది. ఇటు సైడ్ కూడా మోకాలకి ఇంత సైజ్ ఉండేది. మరి ఇప్పుడు 10 రోజులు ఎప్పటి కలిగినాయి? కొంచెం తగ్గినాయి మోకాలు తగ్గినాయి, నొప్పులు కూడా తగ్గినాయి మోకాలు. మీరు ఇంతకు ముందు కూర్చోవచ్చేదా మీ కింద ఇట్లా అలా స్పీడ్ వేసుకొని కూర్చోరాకపోతుంది. ఈ మోకాల నొప్పులకి ఏమన్నారు మరి డాక్టర్స్? ఎక్కడెక్కడ తిరిగినాము, కోట్ల జగిత్యాలు ఇవన్నీ తిరిగినాం. ఎక్కడికైనా కానీ చిప్పల మార్పిడి అనే స్టేజ్కి వచ్చింది. అనే స్టేజ్కి వస్తే మరి నాకు ఇక్కడ మన గంగాధర్ మిత్రుడు ఆడ గుట్ట దగ్గర, అయ్యప్ప గుట్ట దగ్గర ఇట్లా మేము నవాపేట వెళ్ళినాం. అక్కడ గురించి తగ్గుతుందట అని చెప్పంటే ఎక్కడ స్వామి నేను తెలుసుకొని ఇది రావడం జరిగింది. ఇవాళకి 8 days 8 రోజులు. సిచ్యువేషన్ ఎలా ఉండేది? ఆ రోజు కూర్చోరాకు అంటే ఆ రోజు ఇవన్నీ ఇట్లా మోకాలు మొత్తం ఇట్లా గడ్డలు టైట్, ఇట్లా కొంచెం కాలు ఇట్లా పైకి లేపుదామంటే ఇక అది మీరు రోజు పొద్దున 7 గంటలకు రోజు ట్రీట్మెంట్ చేయడం వల్ల కాలు మంచిగా ఫ్రీ అయిపోయింది. మళ్ళీ పిల్లలు కూడా ఉంటే అంతా కష్టపడతారు, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ మంచిగా ఫ్రీ అయిపోయినాయి. మోకాలు అయితే ఫ్రీ అయిపోయినాయి, ఆరామ్ అనిపిస్తుంది. ఇక ఈ మందులు 3 నెలలు వాడుతున్నారు కంటిన్యూగా. ఈ 3 నెలలు వాడితే అందులో దిగులు పెరిగిందంటే ఈ పొట్ట కూడా మిచ్చింది కదా, తాగదు మందులు కొంచెం కరిగింది. మందులు వాడదాం కంటిన్యూగా 3 నెలలు వాడతా, 3 నెలలు కాదు 4 నెలలు కూడా వాడచ్చు. సంతోషం. ధన్యవాదాలు. మీరండి మీరు మోకాలు నొప్పులు తగ్గినాయా? కొంచెం తగ్గినాయి కానీ ఇంకా నడంగా నొప్పుతుంది, కొంచెం నొప్పుతున్నాయా? నడగానే మరి ఇంకా 2-3 రోజులు ఉంటే నువ్వు కొన్ని ఓకే. మళ్ళీ వచ్చే వరకు అలా తగ్గిపోతే ఏం కాదు. ఎందుకంటే గ్రీస్ మొత్తం వెళ్ళిపోయింది కదా, ఏం లేదు. 8 రోజులు తగ్గాలంటే ఎక్కడ తగ్గవు. 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నారు. 8 రోజులు తగ్గాలంటే ఎట్లా? కాదు కదా, టైం పడుతుంది. అది కాట్లేజ్ జరిగింది కాబట్టి కాట్లేజ్ మనకు పెరగా అట్లా జరిగిందంటే కింద కూర్చోగలుగుతున్నారా? పర్ఫెక్ట్. కూర్చుని అయిపోయి మొత్తమే అయిపోయింది, ఏం లేదు అందులో, కూర్చు అసలు లేదు. 2 పక్కలు టచ్ అయిపోయింది, ఇంత సీవియర్ అన్నమాట. అందుకే ఆపరేషన్ ఇట్లా తాగినప్పుడు నొప్పి బాగా వస్తుండే గురుజీ, బాగా వస్తుండే, విపరీతమైన నొప్పి వస్తుండే. ఒక్క ఇట్లా టచ్ అయినప్పుడు. ఇప్పుడు అంటే అట్లా లేదు. ఈ ఫ్రీ అయినా ఏకదమ్ మీరు రోజు పొద్దున ట్రీట్మెంట్ చేసేసరికి ఏకదమ్ ఫ్రీ అయిపోయినాయి. ఇట్లా కొంచెము ఇట్లా పైకి లేపితే ఇంత ఎత్తు లేవకు, కాలు ఇంత హైట్ లేవకు, ఎంత గింత ఎత్తు లేస్తేనే ఇలా విపరీతంగా నొప్పి వస్తుంది. ఇప్పుడు ఇట్లా ఫ్రీ అయిపోయింది. 2 లేప్స్ వెరీ నైస్, చాలా బాగా అయిపోయింది. ఓకే, ధన్యవాదాలు.